హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే మటన్ని మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో పెరుగు వేసుకోవాలి. దీంట్లో పెరుగు వేసుకున్నాకైతే బారుగా కట్ చేసుకున్న టమాటోస్ పీసెస్ అయితే వేసుకోవాలి. టమాటో పీసెస్ వేసుకున్నాక దీంట్లో మనకి సరిపడంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత మనకి టేస్ట్కి సరిపైన ఉప్పు వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాకైతే వీటిని ముక్కలన్నిటికీ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలన్నిటికీ మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాకైతే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అయితే లో ఫ్లేమ్లో అయితే వీటిని బాగా ఉడకనివ్వాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనం మధ్యలో చూస్తూ ఉండాలి ఉడికిందా. ఇలా మంచిగా ఉడికి ఇలా డ్రైగా అవ్వాలి. ఇలా ఇప్పుడు నీళ్ళు మొత్తము ఎండిపోయి డ్రైగా అవ్వాలి. ఆ డ్రైగా ఉడికేంత వరకు మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా మంచిగా డ్రైగా అయితే ఉడికినాక అయితే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే దింపేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక కళాయిలో నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ హీట్ అయ్యాక ఈ బిర్యానీ దినుసులన్నింటినీ కూడా దాంట్లోకి వేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే బిర్యానీ దినుసులు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేయాలి. ఈ బిర్యానీ దినుసులు మంచి ఫ్లేవర్ ఇస్తాయి, బిర్యానీకి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిని. దాని తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాకైతే మళ్ళీ దీంట్లోకైతే మనం మంచిగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేటప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ఇది వచ్చేసి గసాలు ఇంకా కొబ్బరి మసాలా, కొబ్బరి పొడి, గసాలు ఇంకా కొబ్బరి పొడి వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా మంచి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడకపెట్టిన మటన్ అయితే ఈ కళాయిలోకి వేసుకొని ఇవన్నిటిని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి మంచిగా. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా ఫ్రై అవ్వాలి డ్రైగా. ఇలా డ్రైగా అయితే ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇలా మంచిగా పుదీనా వేసుకున్న తర్వాత పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి.
స్మెల్ కూడా బాగా వచ్చిద్ది. ఇవన్నీ వేసుకొని అయితే మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా అయితే మంచిగా కలుపుకొని ఇలా మంచిగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనమైతే ఇప్పుడు బాస్మతి రైస్ అయితే మంచిగా కడుక్కోవాలి. వాష్ చేసుకొని అయితే మన రైస్ కుక్కర్‌లోకి అయితే వాష్ చేసుకున్న బియ్యం అంతా వేసుకోవాలి. రైస్ కుక్కర్ కింద మీరు కావాలనుకుంటే ఒక ప్లేట్ వేసుకోవచ్చు. ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి. ఇలా మనం బాస్మతి రైస్ మొత్తం వాష్ చేసుకున్న బాస్మతి రైస్ మొత్తం వేసేసాక కుక్కర్‌లోకి ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా, ఇంకా టేస్ట్‌కి సరిపడంత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాకైతే ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మనం ఎన్ని గ్లాస్ బియ్యంకి ఎన్ని నీళ్ళు సరిపోతాయో అన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ మొత్తం వేసేసుకున్నాకైతే దీంట్లోకైతే మనం మటన్ మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా! డ్రైగా అన్ని దినుసులు వేసుకొని, ఆ ఫ్రైని మాత్రం ఈ కుక్కర్‌లోకి వేసేసుకోవాలి. ఇలా కుక్కర్‌లోకి మొత్తం ఈ ఫ్రైని వేసేసుకున్నాకైతే ఈ కుక్కర్‌నైతే రైస్ కుక్కర్‌లో పెట్టేసేయాలి. రైస్ కుక్కర్‌లో పెట్టేసి ఆన్ చేసుకుంటే మనం ఆన్ చేసుకుంటే అయితే బిర్యానీ రెడీ అవుద్ది. సో, ఇప్పుడైతే కుక్కర్ మీదైతే మూత పెట్టేసేయాలి. కొంతసేపు తర్వాత మనం మూత తీసి చూస్తే అది ఉడికిద్ది మంచిగా. సో, అలా ఉడకనివ్వాలి దాన్ని. అప్పటిలోపు మనమైతే ఒక బౌల్‌లో పొమోగ్రానేట్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం పెరుగు తీసుకొని ఆ పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొనైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చేసుకోబోయే బిర్యానీకి ఇది రైతాగా మంచిగా యూజ్ అవుతుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది వీటితోని తింటే. సో, ఈ రైతానైతే మంచిగా ఇలా కలుపుకొనైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. సో, ఈలోపు మనం కుక్కర్ తీసి చూసుకుంటే అయితే మంచిగా ఉడికిద్ది. సో, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ బిర్యానీని మొత్తం మనం ముక్కలన్నీ అన్నంకంతా ముక్కలు రావాలి కాబట్టి ఒక పెద్ద ప్లేట్‌లో వేసుకోవాలి అదంతా. వేసుకొనైతే పీసెస్, మసాలా అన్నీ మిక్స్ అయ్యేటట్టయితే మిక్స్ చేసుకోవాలి స్పూన్‌తోని. పీసెస్ అన్నీ ఒక దగ్గరకొచ్చేసాయి కాబట్టి ఇలా మిక్స్ చేసుకుంటే అన్నీ కలుస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.